ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, ఒకరికొకరము వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది బైబిల్ యొక్క క్రమము అని మనము మొదటిగా గుర్తెరగాల. కాబట్టి సహోదరులారా, మరి ఈ దినం మనం నేర్చుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశము గత వారంలో కూడా పరిశీలించాము. మొన్న రోజు న్యూ ఇయర్ రోజు కూడా మనం ఈ యొక్క వాక్యాన్ని పరిశీలన చేశాము. దీన్ని మళ్ళా పరిశీలిద్దాం. ఎందుకనంటే నూతన సంవత్సరము ఒక శుభాకాంక్షలు అనేటటువంటి విధానంగా మనం చెప్పుకుంటున్నాము కనుక, మరి ఈ యొక్క నూతన సంవత్సరములో నూతన విధానములో మనం ఉండవలసినటువంటి విధానం ఏంటి, ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలించి తెలుసుకుందాం. మరి సహజంగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి కేవలము ఒక సంవత్సరం దినమని ఒక విధానం అనేటటువంటి విషయంలో ఆలోచిస్తూ ఉంటారు తప్ప, మరి వారు దేవుని వాక్యానికి భిన్నంగా దేవుని ఆలోచనకు వేరుగా ఉండి మరి దేవుని చిత్తాన్ని జరిగించలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన విధానంలో అనంటే మరి గత వారంలో చూసాము, అంటే భూమి మీద నూతనమైనది ఏది లేదు అనేటటువంటిది. ఏమన్నా ఉందా అని అంటే భూమి మీద నూతనమైనది ఏమీ లేదు. పోయినది మళ్ళా తిరిగి వస్తూ ఉంది, మునుపున్నదే మళ్ళీ వస్తూ ఉంది అనేటటువంటిది. అయితే ఏవైతే ఉండవలసిందో అదే మళ్ళా తిరిగి వచ్చింది అనేటటువంటి విషయంలో మనము సామెతల ప్రసంగి గ్రంథంలో చూసాము. అయితే ముందున్నటువంటి తిరిగి రిపీట్ అవుతూ ఉన్నాయి, అంటే ఏది కూడా కొత్తది అనేటటువంటిది లేదు. అయితే ఏది కొత్తది అని అంటే యేసుక్రీస్తు ప్రతిష్ఠించినటువంటి మార్గము, అది నూతనమైనది. ఆ మార్గము మరి మనలను పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశపెట్టేటటువంటిది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరిగాము. మరి అలాంటి పరిస్థితుల్లో మరి నూతనమైనటువంటి యొక్క జీవితములో నూతన విధానంగా మనము జీవించాలి అనేటటువంటిది సంవత్సరములు అనేటటువంటిది కాదు, కానీ మన జీవితంలో ఒక నూతనమైనటువంటి విధానంగా జీవిస్తూ ఉన్నామా, లేక దానికి భిన్నమైనటువంటి విధానంగా ఉంటూ ఉన్నామా అనేటటువంటి విషయంలో మరి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినప్పుడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు, ఆయన తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశపెట్టుటకు మనకు ధైర్యం కలిగి ఉంది అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఆయన ప్రతిష్ఠించినటువంటి మార్గము అది నూతనమైనది. ఆ మార్గంలో ప్రవేశించాలి అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉండు. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఏ మార్గంలో మనము ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనము గుర్తెరగవలసినటువంటి అవసరము మనకున్నది. ఎందుకనంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కావున మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళము, మునుపటి ప్రవర్తనలో అంటే ఒక సంవత్సరములో ఉన్నటువంటి విధానములో మరొక సంవత్సరానికి తీర్మానం అనేటటువంటి చేసుకుంటూ ఉంటారు కదా. ఒక సంవత్సరాన్ని నిలిచి మరో సంవత్సరంలో మరి ఈ సంవత్సరం నేను ఇవి చేస్తా, నేను ఇలా ఉంటా అలా ఉంటా అనేటటువంటి విషయంలో తీర్మానం అనేటటువంటిది చేసుకుంటారు. మరి మునుకున్నటువంటి పరిస్థితి ఏంటి, మునుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా మారాలి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మునుకున్నటువంటి పరిస్థితిని గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తూ ముందుకు వచ్చినట్లయితే, కావున ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 4వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24లో మనం వరకు చూస్తే,
22 నుంచి 24 వరకు మనం చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైనను మోసకరమైన దురాశలను వలనను చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని అంటాడు. ఏంటంట అని అంటే, మునుపటి ప్రవర్తన విషయంలో మరి చెప్తూ ఉన్నటువంటిది. మునుపటి ప్రవర్తన విషయంలో మరి ఏమైంది అని అంటే, మోసకరమైనటువంటి విధానంగా, మోసకరమైన దురాశలు ఉన్నటువంటి మునుపటి ప్రవర్తనలో, మరి మునుపటి విషయాల్లో ఉన్నటువంటి మోసకరము, దురాశలు, చెడిపోయిన ప్రాచీన స్వభావము మరి అని తెలియజేస్తుండు. ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. ఎందుకనంటే, గత సంవత్సరములో కూడా ఏమైనా మనము ఆలోచించేటటువంటి కానీ, దేవునికి భిన్నంగా ఉన్నటువంటి కానీ, మరి దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నటువంటి వాటి విషయంలో మనం ఎలా ఉండాలి అని అంటే, మన యొక్క మునుపటి ప్రవర్తన విషయంలో దాన్ని విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. మన పాత స్వభావాన్ని వదులుకునేటటువంటి వారిగా ఉండాలి. పాత స్వభావాన్ని వదులుకొని పాత యొక్క పద్ధతులను విడిచిపెట్టి మరి నూతనమైనటువంటి విధానంగా మారడానికి ఇష్టపడాలి అనేటటువంటి. అందుకనే ఏమంటాడంటే, 23 నుంచి మనం మళ్ళీ కిందికి చూసినట్లయితే, చదవండి ఒకసారి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన, దేవుని పోలికగా సృష్టింపబడిన స్వభావమును ధరించు, నవీన స్వభావమును ధరించుకొనుడి అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే, నూతన పరచబడిన వారై అని చెప్తూ ఉన్నాడు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఎలా ఉంటూ ఉన్నాం మనం? నూతన పరచబడ్డామా? నూతనమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? లేక మరలా ఈ ఒక్క రోజు మాత్రమే, ఫస్ట్ రోజు లేదా ఈ ఒక్క నెలలే నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మరలా మన జీవితాలను యథావిధిగానే ఉంచుకుంటున్నామా? ఎలా ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి మనలను మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మరి నూతనమైనటువంటి విధానంగా మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అని తెలియజేస్తూ ఉన్నాడు. మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైనటువంటి భక్తి అనేటటువంటిది వెల్లడిపరుస్తూ, మా నీతియు యథార్థమైనటువంటి భక్తి, మరి దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావాన్ని, ఒక కొత్త స్వభావాన్ని మనం ధరించుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే పాత పద్ధతులను మార్చుకొని ఇకనైనా ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రభావమును, కొత్త పద్ధతులను ఏర్పరచుకునేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు వెల్లడిపరుస్తుండు. అంటే పాత పద్ధతులను విడిచిపెట్టాలి అనేటటువంటిది. అయితే అలాంటి పరిస్థితుల్లో పాత పద్ధతులను వదిలి క్రీస్తులోనికి మనము మారాలి అనేటటువంటిది. అయితే క్రీస్తులోనికి మారాలి. అంతేకాకుండా మనము ఏమనంటే, చాలా వరకు ఒకరిని గురించి ఒకరు అబద్ధాలు, మరి ఇలాంటి విషయాలు, మోసకరమైనటువంటి మాటలు, చెడు ఆలోచనలు, చెడు విధానం అనేటటువంటి. ఎందుకంటే ఒకరి మీద ఒకరు సనుక్కుంటారు, ఒకరి మీద ఒకరు మోసం చేసుకునేటట్టు మోసకరమైనటువంటి మాటలు, అబద్ధపు మాటలు, ఇవన్నీ కూడా చాలా వరకు ఉంటూ ఉన్నాయి. వీటి నుంచి మనం విడుదల పొందాలి. ఎందుకనంటే, ఈ సంవత్సరం అన్నా నేను నా జీవితాన్ని మార్చుకుంటా అనేటటువంటి విధానంగా మార్చుకునేటటువంటి పరిస్థితికి రావాల్సినటువంటి అవసరము మనకెంతైనా ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొలస్సీ 3:9-10 వచనాలు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యాగించి జ్ఞానము కలుగు నిమిత్తము సృష్టించిన పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. అంటే ఏం చేయాలా అని అంటే, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఒకరికొకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము అని అంటాడు. ఎందుకనంటే, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. అబద్ధం ఆడకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు అని చెప్తూ ఉన్నాడు. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని దాని క్రియలతో కూడా మీరు ప్రయత్నించి
మరి ఇడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున అని అంటాడు. జ్ఞానము కలుగు నిమిత్తము అని అంటే దేవుని జ్ఞానాన్ని కలిగించుకోవడానికి దీన్ని సృజించినటువంటి వాని యొక్క పోలిక చొప్పున ఏం చేయాలి మనము అని అంటే పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకోవాలి. ఒక కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి. ఎలాగంటే పండగ రాగానే క్రిస్మస్ వచ్చిందంటే డ్రెస్సులు వేసుకుంటాం కొత్త కొత్త, మరి జనవరి వస్తే మరి నూతన వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. మరి అలాగే కొత్త స్వభావాన్ని కూడా ధరించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వెల్లడిపరుస్తూ ఉండు. నవీన స్వభావమును ధరించుకొనుడి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మరి మనం ఎలా ఉండాలి అని అంటే కొత్త స్వభావమును కొత్త విధానములో మనము మార్చబడాలి, కానీ పాత జీవితాన్ని ఇంకా అనుసరించి జీవించడానికి వీలు లేదు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధానంగా ఉంటూ ఉన్నాం, మన జీవితాన్ని ఏ విధానంగా మార్చుకుంటున్నాము అనేటటువంటి విషయంలో కొత్త సంవత్సరం అని మరి ఆచరిస్తున్నటువంటి వారి విషయంలో వెల్లడిపరుస్తూ ఉన్నాము. ఆచరిస్తున్న నూతన సంవత్సర దినాన్ని ఆచరిస్తున్నటువంటి వారి విషయంలో వెల్లడిపరుస్తూ ఉన్నాం. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే మరి మనము ఏం చేయాలనంటే నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు, కానీ ఆయన కనికరము చొప్పున, దేవుడు తన కనికరము చొప్పున మనల్ని ఏం చేస్తూ ఉండంటే నూతన స్వభావాన్ని మనకు కలుగజేస్తూ ఉన్నాడు. దేవుడే మనకు తన కనికరము చొప్పున నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, కలుగజేస్తూ ఉన్నాడు అనేటటువంటిది. ఎందుకనంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే తన కనికరము చొప్పున మనల్ని ఏం చేస్తూ ఉన్నాడో ఒక్కసారి మనం పరిశీలన చేద్దామండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతు 3 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను అని తెలియజేస్తుంది. చాలండి. అయితే ఏం జరుగుతుంది అని అంటే మనం ఏదో పుణ్యకార్యాలు చేసినాము లేకుంటే ఏవో చేస్తున్నాము అనేటటువంటిది కాదు, కానీ ఇక్కడ మనం చూడవలసింది మరి మన పుణ్యకార్యాలు కాదు, కానీ తన కనికరం చొప్పున దేవుడు మనలను కనికరిస్తూ ఉన్నాడు, మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, మన కొరకు ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు యొక్క ప్రయాసాన్ని మనం మానకుండా ఆయన గుర్తెరగాలి. అందుకనే ఏం చేయాలనంటే ఆయన కనికరము చొప్పున మనల్నంట పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావాన్ని కలుగజేస్తూ ఉందంట. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అంటే రక్షణ పొందినటువంటి పరిస్థితుల్లో బాప్తిసం తీసుకున్నటువంటి వారు పొందాలి. బాప్తిసం పొంది అంతేకాకుండా ఆ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారా మనం రక్షింపబడితిమి. ఎందుకనంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మనము రక్షింపబడ్డాము అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే ముందుకు చూసినట్లయితే మరి మనస్సాక్షి సరైనటువంటి విధానంగా ఉండదు. ఎందుకనంటే ఈ మనస్సాక్షి ఏదో తోచినటువంటిది, ఏదో ఒక విధానము, మనసు నెమ్మది ఉండక మనసులో ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక వింత విధానాలు అనేటటువంటి మనిషి ఒక ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ మనసు నీకే వ్యతిరేకంగా నడుస్తుంది, నీ మనసు నీకే వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వే ఆలోచన చేసుకుంటూ ఉన్నావు, నీకే ఆలోచనలు పడి ఎన్నో రకాలైనటువంటి అవహేళనలకు కారణమవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. అందుకనే నీ మనసు ఎలా ఉండాలి, నీ మనసులో ఉన్నటువంటి విధానం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మనస్సాక్షి కల్ముషముతో తోచకుండునట్లు అని చెప్తూ ఉండు. ఎందుకనంటే కల్ముషముతో తోచకుండునట్లు
తోచొద్దు, కల్ముషంతో ఉండొద్దు, కల్ముషంతో తోచకుండా ఉన్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము. ఏందనంటే ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై ఉదక స్నానము ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములోను సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మనస్సాక్షిని కల్ముషం తోచకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారముగాను ఉండేటటువంటిది. ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై ఉండి నిర్మలమైన వాక్యము చేత నిర్మలమైన ఉదక స్నానము నిర్మలమైన ఉదక స్నానము చేసి శరీరములను అనగా శరీరములు గలవారమునై ఉండాలి అనేటటువంటిది. అంటే ఉదక స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలోనూ సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. ఎందుకనంటే విశ్వాస విషయంలోనూ సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండి యథార్థమైనటువంటి హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే కొత్త సంవత్సరంలో ఉన్నటువంటి విధానాన్ని మరి ఒకనన్నా కలిగి ఉండేటటువంటి విధానాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకనంటే మనం సంపూర్ణ నిశ్చయతతో యథార్థమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధానమునకు చేరేటటువంటి విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటూ ఉన్నాం, మన జీవితాలను ఏ విధానంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. కాబట్టి నూతన సంవత్సరమా లేక నూతన జీవమా, నూతన మార్గమా, ఏది కావాలి మనకు? ఏ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు? దేని గురించి నువ్వు వేగిరపడుతూ ఉన్నావు? మరి దేని కొరకు మనము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనలను మనమే పరిశీలన చేసుకొని చూసుకోవాల్సినటువంటి అవసరము మనకెంతైనా ఉంటూ ఉంది. అందుకనే మనం ఉండేటటువంటి విధానంలో ఎలా ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాల. అందుకనే మరి మన జీవితాలను చక్కబెట్టుకొని దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే మరి నూతనమైనటువంటి విధానాన్ని, నూతనమైనటువంటి జీవితాలను, నూతనమైనటువంటి ఒక ప్రణాళికను కలిగి ఉండాలి అనేటటువంటి విషయంలో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి మనము ఎవరి చేత ఏర్పరచబడ్డాము, ఎలా ఉన్నాము, మనకు ఏ విధమైనటువంటి విధానంగా మనం ఉండాలి అనేటటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తూ, మనము ఉండేటటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తూ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ముగించేస్తానండి. 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి అని తెలియజేస్తున్నాడు. ఎవరి చేత ఏర్పరచబడ్డాము అని అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారును అని తెలియజేస్తున్నాడు. మనము ఈ లోకములో గాని లోక సంబంధులతో గాని మనము ఏర్పరచబడినటువంటి వాళ్ళము కాదు. ఎవరో మనకు ఏదో ఇచ్చేస్తే మనము ముందుకొచ్చినటువంటి వాళ్ళము కాదు, కానీ దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళము, పరిశుద్ధులను ప్రియులునైన వారికి అని అంటుండు. పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి అని తెలియజేస్తుండు. ఎవరు అనంటే పరిశుద్ధులు ప్రియులైనటువంటి వారికి అని తెలియజేస్తూ మీరు జాలిగల మనసును దయాలత్వమును అని తెలియజేస్తున్నాడు. జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని అంటాడు. ఎందుకనంటే ఇవి మనకు ప్రత్యేకమైనటువంటి అవసరము. ఏదో డబ్బు ధనము అనేటటువంటిది కాదు, కానీ డబ్బు ధనము ఎన్ని రోజులున్నా మనల్ని వదిలిపోతూ ఉంటది. కానీ ఈ యొక్క ఏంటంటే జాలిగల మనసు అనేటటువంటిది ఉండాలి. అంటే ఈ జాలిగల మనసు అనేటటువంటిది ఉన్నప్పుడు ఎదుటి వారిని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటాము. అంతేకాకుండా దయాలత్వము అనేటటువంటిది ఉండాలి, వినయము అనేటటువంటిది ఉండాలి, సాత్వికం అనేటటువంటి దీర్ఘశాంతమును మనము ధరించుకొని ఉండాలి అనేటటువంటి విషయము దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, ఇటు విషయాల్లో మరి నూతన సంవత్సరము, నూతన విధానము, ఈ యొక్క జనవరి నెల అంతా మనం నూతన సంవత్సరం అని అనుకుంటూ ఉంటాం. ఈ నెల అయిపోయిందని అంటే మళ్ళీ యథావిధి పరిస్థితే, మళ్ళా
పాత ఆట, పాత గతి, పాత విధానమే వస్తూ ఉంటుంది. కానీ సహోదరులారా, మన జీవితాల్లో మరి మనము నూతన సంవత్సరం అని కాదు కానీ మనము నూతన పరచబడినటువంటి వారిగా యేసుక్రీస్తు తన శరీరం అనే తెర ద్వారా స్థిరపరిచినటువంటి మార్గంలో ప్రయాణిస్తూ అది జీవము గలదిను అయి ఉన్నది అనేటటువంటి విషయాన్ని గుర్తెరిగి ఆ మార్గంలో నడిస్తే మనం జీవించేటటువంటి వారమైతామని, అంతేకాకుండా ఆ మార్గంలో నడిస్తే మనం పరిశుద్ధ స్థలంలో చేరుటకు మనల్ని చేరుస్తుంది అనేటటువంటి విషయంలో మనం ఆలోచించి మన జీవితాలను చక్కబెట్టుకొని మన చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, అట్టి వాక్యాన్ని మనము సాత్వికంతో అంగీకరించి మరి మనమే కాకుండా మన తోటి వాళ్ళకు కూడా ఇట్టి సత్యాన్ని తెలియజేస్తూ అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించేటటువంటి బాధ్యత నీ మీద, నా మీద, అందరి మీద ఉన్నది. కాబట్టి ఇట్టి సర్వసత్యాన్ని గుర్తెరిగి లోకంలో అనేకులకు వెల్లడిపరిచేటటువంటి వారిగా ఉండాలని ప్రభు నామమును బట్టి మీ అందరినీ బతిమాలుకొనుచు ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. సహోదరులారా, మరి ఈ ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి మీరు మరి ఆదరిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి మా యొక్క పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలనుకుంటున్నారా? మీరు చేయవలసిందల్లా ఒకటే, ఏంటంటే ఈ పరిచర్యను, ఈ వాక్యాన్ని మీరు గ్రహించి ఇట్టి వాక్యాలను మీ సంఘంలో ఇంకా అనేకులకు బోధించాలని ప్రభు యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. మీ అందరికి వందనాలు.